44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని అదానీ అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి కట్టు బానిసలుగా చేసినటువంటి కోడ్లు తీసుకొచ్చారు. కాబట్టి ఎప్పుడైతే ఈ దేశంలో 44 చట్టాలు రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో తీర్మానం చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు కార్మిక వర్గం సమ్మె చేసింది. అయినా మోడీ ప్రభుత్వం ఏదైతే అదానీ అంబానీలకే ఊడిగం చేస్తుంది తప్ప కార్మిక వర్గం గురించి ఆలోచన చేయటం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడేమో పేద ప్రజల కార్మికుల ఓట్లు కావాలి, మతం పేరు మీద కులాల పేరు మీద విభజించి ఓట్లు పొందాలి. ఆ గద్దె ఎక్కిన తర్వాతనేమో కార్మికులకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకి ఊడిగం చేసే పద్ధతుల్లో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈరోజు రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని జీవో ఇచ్చారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులందరూ ఇవాళ 12వ తారీఖు నాడు సమ్మెకు పిలిపిస్తే సింగరేణిలో కూడా అన్ని కార్మిక సంఘాలు పిఎంఎస్ మీద అందరూ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మె ఇచ్చాం. 4 కోడ్ల రద్దుతో పాటు సింగరేణి కార్మికుల సమస్యలు, సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని, కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ బెర్క్స్ మీద అధికారులకు ఇచ్చినట్టుగా కార్మికులకు కూడా ఇవ్వాలి. ఈ రెండింటిని కూడా స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యం అంగీకరించి కూడా అమలు చేయటం లేదు. అట్లనే మెడికల్ బోర్డుని కంటిన్యూ చేయాలని, మారుపేర్ల కార్మికుల సమస్య పరిష్కారం చేయాలి, డిస్మిస్ కార్మికులందరూ కూడా ఒక అవకాశం ఇవ్వాలని సమ్మెలో పెట్టాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులందరూ కూడా గోలేటి నుంచి మొదలు పెడితే మణుగూరు వరకు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో పాల్గొన్న కార్మికులందరికీ ఏఐటీసీగా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత.